హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఈరోజు ఒక బెస్ట్ వెహికల్తో మీ ముందుకి సెకండ్ హ్యాండ్ సేల్కి అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కార్ అయితే మాత్రం మారుతి సుజుకి ఎర్టిగా అండి. ఇది పెట్రోల్ విత్ సిఎన్జి అండి. కార్ అయితే మాత్రం బెస్ట్ కండిషన్లో ఉంది. 2024 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి. ఇది 2024లోనే ఈ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయిందండి. మీకు లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. ఈ వెహికల్ని సార్ ఎందుకు సేల్ చేయాలనుకున్నారో మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. అది నా మాటలో కాదండి, మీకు జెన్యున్గా నేను చెప్పడం జరుగుతుంది. సార్ నేమ్ వచ్చి కరీం అండి. ఆయన మాటలో మీకు పూర్తి వివరిస్తాను. సార్ నేమ్ వచ్చి కరీం అండి. హాయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. సార్, ఇప్పుడు ఈ వెహికల్ ని మీరు సేల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటండి? ప్రధాన కారణం అంటే యాక్చువల్లీ నేను సేల్ చేయాలని ఉద్దేశం లేదు నాకు. ఓకే. ఎందుకంటే నాకు కొద్దిగా హోమ్ లోన్ కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తాను అనమాట. సో అందుకంటే ఎమర్జెన్సీ వల్ల హోమ్ లోన్ ఇచ్చేవాళ్ళు బ్యాంక్ లోన్ క్లియర్ చేయమని చెప్పారు. సార్, హోమ్ లోన్ కట్టవలసిన అడ్వాన్స్ అమౌంట్ ఏం చేస్తానంటే దీన్ని కట్టాల్సి వచ్చింది. హోమ్ లోన్ క్లియర్ చేయాల్సి వచ్చింది. సో ఆ తర్వాత ఏమైందంటే ఇంకా అమౌంట్ స్టక్ అయిపోయింది. సో దానివల్ల ఈ కార్ అమ్మదలుచుకుంటున్నాను. అంటే జనరల్ గా ఏంటంటే సార్, చాలా మందికి డౌట్ ఉంటుందండి, ఇంటికి ఎంత కొత్త వెహికల్ 15 months అవుతుంది, ఈ ఎంత కొత్త వెహికల్ అమ్మేయాలనుకుంటున్నారంటే ఇందులో ఏమైనా లోపం ఉందేమో అనుకుంటా. లోపం అయితే లేదు, 100% పక్క. ఇప్పుడు కూడా నాకు అమ్మాలని లేదు. ఎక్కడైనా అమౌంట్ అడ్జస్ట్ అవుతే మాత్రం అమ్మేదలిచమని కాదు. అవును. కానీ ఏంటంటే ఎక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు అమౌంట్. ఓకే. సో 1 month పడుతుందంట అడ్జస్ట్ అవ్వడానికి. ఈ మధ్యన మాకు రిజిస్ట్రేషన్ కూడా పెట్టేశారు. సో అందువల్ల ఏంటంటే మాకు త్వరగా సేల్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం. ఓకే. ఇప్పుడు ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందండి? ఇది 38,250 కిలోమీటర్ తిరిగింది. 38,000 తిరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ సార్? మొత్తం షోరూమ్ ట్రాక్. ఆల్రెడీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. లోన సీట్ లో పెట్టాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆ రికార్డ్ చూసుకోవచ్చు. ఓకే. ఓకే. షోరూమ్ కి వెళ్ళి కూడా చెక్ చేయించుకోవచ్చు. సో మొత్తం ఓవరాల్ గా ఈ కార్ కి క్రోమ్ కూడా వేయించాను నేను. మొత్తం క్రోమ్ వేయించాను. అలాగే సో ఇలా వెనకాల క్రోమ్. ఇదైతే నేను ప్రతి చోట అంటే నా సర్వీసింగ్ అంటే వాటర్ సర్వీసింగ్ గానీ, అలాగే సీట్ కవర్స్ గానీ, ఈ డీటెయిలింగ్ మాఫియా ఉంది కదా మన డిమార్ట్ దగ్గర, అక్కడే చేపిస్తుంటాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా ఉంటుంది. సో షోరూమ్ కూడా స్పాయిలర్ కూడా వేయించాను నేను. అలాగే మొత్తం ఓవరాల్ గా అలా బ్యాక్ కెమెరా షోరూమ్ నుంచి ఇవ్వలేదు, అది కూడా సపరేట్ గా నేను వేయించుకున్నాను. ఇది మీరు వేయించుకున్నది. ఓకే. సో ఇలా సో ఇంటీరియర్ కి వచ్చేసరికి ఏంటంటే లోన సో ఇది మీకు అవుట్ బాడీ అంత క్లియర్ గా ఉంది, నీట్ గా ఉంటుంది, ఎక్కడ స్క్రాచెస్ లేవు. జస్ట్ ఓన్లీ ఈ చిన్న గేట్ మాత్రం ఉంది. ఒకసారి దగ్గరికి వచ్చి చూపిస్తాను నేను. ఇది ఒక్కటే ఉంది ఇలాగా. అది మనం బఫింగ్ చేసుకుంటే పోతుంది. అవునవును. సో ఓవరాల్ గా అవుట్ బాడీ అంతా ఇలా ఉంది అనమాట. సో క్లియర్. సో మీకు ఏంటంటే ఈ క్రోమ్ వల్ల ఎత్తిగాకి లుక్ వచ్చేసింది. సో మామూలు ఎత్తిగా ఉండవు చాలా చోట్ల. అవునండి. సో టైర్లు కూడా ఏంటంటే షోరూమ్ ఇచ్చిన టైర్స్ అనమాట అండి. సో 6 months తర్వాత మార్చుకోవడం బెటర్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వచ్చి అక్కడ మార్చలేదు, ఆల్మోస్ట్ ఒక 60% అయిపోయింది. సో 40% అంటే 2 years కంప్లీట్ అయిన తర్వాత మార్చేసుకోవడం బెటర్. సస్పెన్షన్ కూడా మనకి లీకేజ్ లేదు, సస్పెండ్ కూడా ఏం లేదు, లీకేజ్ అన్ని క్లియర్ గా. సో మీకు ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే మీకు దాదాపుగా ఇందాక మీకు చెప్పాను కదా 38,250 అని చెప్పి. అవును. సో అక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు క్లియర్ గా. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, వెహికల్ అయితే మాత్రం 38,300 తిరిగిందండి. నేను ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ చేత ఎందుకు ఇవి రివ్యూ ఇస్తున్నానంటే, ఆయన మాటలోనే మీకు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు ఏంటంటే ఫేక్ రివ్యూస్ అయినా చేస్తామని చెప్పేసి. మీకు జెన్యున్ గా నేనైతే వీడియో చేయడం జరుగుతుందండి. డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ వెహికల్ బాగుందో లేదో చెక్ చేసిన తర్వాత మన వీడియో అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఇది న్యూ వెహికల్ అండి, జస్ట్ 15 months అయిందనమాట వెహికల్ తీసుకుని. సో ఎలాంటి కంప్లైంట్ అయితే లేదండి వెహికల్ సంబంధించి. సో ఇంకా సీట్ కవర్ చూడండి. ఓకే, మీకు చూడండి సీట్ కవర్స్ ఉంటాయి. ఓకే, అది కూడా చాలా క్వాలిటీదే ఇచ్చాను నేను. అవునండి, చాలా ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ గా ఉంటుంది. అవును, ఫుల్ క్వాలిటీ ఉంది మొత్తం అంతా. సో ఎక్కడ కూడా డస్ట్ గానీ ఏమీ లేదు, అసలు ఇంటీరియర్ చిన్న ప్రాబ్లం కూడా లేదండి, చిన్న డ్యామేజ్ గానీ లేదండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆర్మ్ డస్ట్. మోస్ట్లీ లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే ఆర్మ్ డస్ట్ ఉండాలి. ఇది కూడా రీసెంట్ గా వేయించాను నేను. మీరు వేయించారు? నేను వేయించాను. ఇలా క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది, మనకు కావాల్సిన ఏదైనా వేసుకోవచ్చు. కానీ రన్నింగ్ లో మాత్రం కొద్ది సౌండ్ వస్తుండదు, అది కామన్. అది ఎందుకంటే లూజ్ కనెక్షన్ కాబట్టి. సో ఆ తర్వాత అన్ని ఆల్మోస్ట్ క్లియర్. సిఎన్జి కిట్. ఇది పెట్రోల్ సిఎన్జి, పెట్రోల్ కమ్ సిఎన్జి. ఓకే. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి, క్లియర్ గా మీరు చూడొచ్చు. అంటే జస్ట్ 15 months కి వెహికల్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ అయితే రావండి. సో ఇది ఇన్నర్ రివ్యూ కూడా మీరు చూసారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అలాగే మన భాస్కర్ గారి ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్ భాస్కర్ టెక్ ఛానల్ ఉంది కదా. సో భాస్కర్ టెక్ తెలుగు మన ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అయింది. సో ఆయన ఛానల్ కూడా చూశాను, చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపించారు, ఆయన దగ్గర కారు కూడా కొన్నారు ఆయన రివ్యూస్ పెట్టి. సో ఈ రివ్యూస్ కూడా చూసి మీరు అందరూ నా కారు బై చేయాలని చెప్పి కోరుకుంటాను. ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? అది కూడా ప్రైస్ అంటే చూడండి, ఇప్పుడు కొత్త కార్ కొనాలంటే 14 lakhs వరకు అయిపోతుంది. సరే, మళ్ళీ ఇంటీరియర్ డెకరేషన్ చేయాలంటే దాదాపు 50,000 1 lakh అవుతుంది. ఓవరాల్ 15 lakhs అవుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే 1150 నుంచి 1250 మధ్యలో ఇద్దామని చెప్పి, అంటే 11,50,000 to 12,50,000 మధ్యలో.
సో అదైతే కరెక్ట్. మీరు కొన్న తర్వాత ఎటువంటి పెట్టుబడి ఉండదు, జస్ట్ మీరు పెట్రోల్ వేసుకొని లేదా సిఎన్జి వేసుకొని నడిపించాలి అంతే. ఓకే. సో ఆ తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది, ఎవ్రీ 2 years కి అది చేయించుకొని చాలు. ఓకే. అంతకన్నా ఏమి లేదు. ఓకే సరే సరే, ఇదన్నమాట నా పాత్ర చాలా వరకు మీరు చేశారు. చాలా థ్యాంక్స్ అండి కరీం గారు. ఇంకా మిగతా డీటెయిల్స్ నేను చెప్తానండి. ఓకే రైట్ చేద్దాం. బండికి అయితే మాత్రం మీకు టైర్స్ అయితే చూడొచ్చండి, మీకు ఆల్మోస్ట్ 60% నేను జెన్యున్ గా మీకు చెప్పడం జరుగుతుందండి. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఓవరాల్ గా మీకు లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం అంతా కూడా ఎక్కడ స్క్రాచెస్ లేవండి. వెహికల్ అయితే డస్ట్ ఉంది, వాష్ అయితే చేయలేదండి. మీకు వాష్ చేస్తే ఇంకా నీట్ గా ఉంటుంది అనమాట. చూడొచ్చు, ఏ గ్లాసు మారలేదు, ఏ డోర్ మారలేదండి. ప్రతి పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. రియర్ సెక్షన్ లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి, ఇది కూడా మీకు 60% ఉంది. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి. కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. వెహికల్ సరికి సిఎన్జి విత్ పెట్రోల్ అండి. సో మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెన్స్ కానీ లేవండి. పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీకైతే నేను గ్యారంటీ చెప్తాను, నా హామీ మీద అయితే మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు కొత్త వెహికల్ తీసుకున్నట్టు అనమాట. ఇంకా రైట్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చండి, ఎక్కడ స్క్రాచెస్ లేవు, డ్యామేజెస్ లేవండి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, చిన్న స్క్రాచ్, ఇది విజిబిలిటీ కూడా లేదండి, అది కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ వెహికల్ అయితే మాత్రం ఏకదమ్ ఉందండి. అలాగే మీకు టైర్ కూడా చూడొచ్చు, రియర్ సెక్షన్ లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చు, ఇది కూడా 60% ఉంది. సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి. ఫ్రంట్ సెక్షన్ లో టైర్ కూడా చూడొచ్చు, ఇది కూడా మీకు 60% ఉందండి. అలాగే మీకు ఆయిల్ లీకేజ్ కూడా సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓవరాల్ గా వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి, చూడొచ్చు క్లియర్ గానీ. ఏ గ్లాస్ కానీ డోర్ కానీ బంపర్ టు బంపర్ ఏది చేంజ్ అవ్వలేదండి. వెహికల్ సంబంధించి ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి, క్లియర్గా విజిబుల్ చూడొచ్చు మీరు. సీట్ కవర్స్ కానీ, ఇక్కడ ఆర్మ్రెస్ట్ కానీ, అలాగే ఏసీ వర్కింగ్ కానీ, ఓవరాల్గా మీకు వెహికల్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉందండి. కార్ అయితే మాత్రం 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. వెహికల్కి మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే మీకు పాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే మీకు ఏసీ వర్కింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి. టచ్ స్క్రీన్ అయితే మాత్రం సార్ అయితే వేయించుకున్నారు, ఇది వర్కింగ్ లో ఉందండి. ఎలాంటి రివర్స్ క్యామ్ కూడా వర్కింగ్ లో ఉంది. అలాగే మనకి ఇది మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. రివర్స్ క్యామ్, ఇది క్యామ్ అయితే మీరు రివర్స్ క్యామ్ కూడా చూడొచ్చు. విజిబిలిటీ కూడా ఎక్సలెంట్ ఉందండి. కాస్ట్లీ కొంచెం వేయించుకోవడం జరిగింది అనమాట. అలాగే మనకి చూడొచ్చు, గేర్ సిస్టమ్ వచ్చి మాన్యువల్ అండి. ఇది గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి. న్యూ వెహికల్ కదండి, నేను చెప్పట్లేదు ఇంక మీకు. అలాగే ఓవరాల్ క్లియర్ గా చూడొచ్చు, ఇంటీరియర్ అంతా మాత్రం ఎక్సలెంట్ ఉందండి. 7 సీటర్ వెహికల్ ఇది, చూడొచ్చు క్లియర్ గానీ. చూడొచ్చు, ఇది 7 సీటర్ వెహికల్ అండి. ఎవరైనా సరే 7 సీటర్ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. వెహికల్ అయితే మాత్రం న్యూ వెహికల్ తీసుకున్నట్టు అవుతుంది అనమాట, ఎందుకంటే తక్కువ కిలోమీటర్లే దీన్ని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ మీకు రూప్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు క్యాబిన్ లైట్స్ కానీ, మొత్తం రియర్ ఏసీ విండ్స్ కానీ అన్ని చెక్ చేసుకోవచ్చు అండి. క్యాబిన్ లైట్స్ కూడా చెక్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేదండి. సార్ చాలా నీట్గా యూస్ చేయడం జరిగింది అనమాట. ఇది ఫ్యామిలీ పర్పస్ యూస్ చేసిన వెహికల్ అండి. సో వెహికల్ సంబంధించి ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా లేదనమాట, దానికి మాత్రం నేను హామీ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంక వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ కండిషన్ కూడా చూపిస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఇంజిన్ ఒకసారి ఇంజిన్ బే చూడొచ్చు. అలాగే మీకు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. ఒరిజినల్ పంచింగ్ అండి. వెహికల్కి అయితే ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదు, న్యూ కండిషన్ ఉంది. వెహికల్ ఎప్రాన్ చూడొచ్చు, రైట్ సైడ్ ఎప్రాన్స్ ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. ఒరిజినల్ స్టిక్కర్ చూడొచ్చు. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ఎప్రాన్ కూడా చూడొచ్చు అండి, ఇది కూడా ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ బ్యాటరీ అయితే న్యూ కండిషన్ అండి. వెహికల్ ఇంజిన్ బే అయితే క్లియర్ చూడొచ్చు, న్యూ కండిషన్ అనమాట, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే ఫ్రంట్ షీట్ కూడా మీకు స్టిక్కర్ ఉంది. ఓవరాల్ గా ఇంజిన్ సంబంధించి చిన్న కంప్లైంట్ కూడా లేదండి, న్యూ కండిషన్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి మీకు ఆయిల్ రిఫ్లెక్షన్ ఏమైనా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. స్టార్ట్ చేయండి. చూడొచ్చు, రేజ్ చేయండి సార్ ఒకసారి. యాక్సిలేటర్ ఇవ్వండి, యాక్సిలేటర్ ఇవ్వండి. కార్కి అయితే మాత్రం ఎలాంటి కంప్లైంట్ అయితే లేదండి, ఒరిజినల్ కండిషన్ ఉందన్నమాట. చూడొచ్చు క్లియర్ గానీ. అన్ని డోర్లు కూడా ఒరిజినల్ అండి. ఏ డోర్ కూడా మార్చబడలేదు, అన్ని కూడా ఒరిజినల్ అనమాట. ప్రతి జంక్షన్ కూడా చూడొచ్చు, ఒరిజినాలిటీ ఉందండి. అలాగే మనకి ఒరిజినల్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఏ డోర్ కూడా ఓపెన్ కాలేదండి, ఒరిజినల్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. సార్ అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి డోర్ కూడా ఒరిజినల్ జంక్షన్ ఉంది, చూడొచ్చు. న్యూ కండిషన్ అనమాట, మీరు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి, న్యూ కండిషన్ అనమాట వెహికల్ అంతానే. అలాగే మీకు రైట్ సైడ్ కూడా డోర్ చూపిస్తాను. ఇది కూడా మీకు రియర్ సెక్షన్ లో రైట్ సైడ్ డోర్ చూడొచ్చు, ఫుల్ కండిషన్ అనమాట. జంక్షన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లర్స్ అయితే ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ అండి. అలాగే మీకు రైట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్ లో డోర్ కూడా చూడొచ్చు, ఇది కూడా మీకు ఒరిజినల్ జంక్షన్ ఉంది. అలాగే ఒరిజినల్ స్టిక్కర్ చూడొచ్చు. నెక్స్ట్ మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఇక్కడ ఓపెన్ కాలేదు,
జెన్యున్గా ప్రతిదీ కూడా మీకు చూపించడం జరుగుతుందండి. వెహికల్ అంతా మాత్రం ఫుల్ కండిషన్ అనమాట. ఒకసారి మనం డిక్కీ డోర్ ఓపెన్ చేసి రియర్ సెక్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. వెహికల్ ఇది సిఎన్జి విత్ పెట్రోల్ కదండి? అవునండి, అవును. సార్ డిక్కీ డోర్ ఓపెన్ చేసి మనం చూద్దామండి ఒకసారి. డిక్కీ డోర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ సిఎన్జి వస్తుందండి, అంతే కదండి? న్యూ కండిషన్ ఉందన్నమాట. సో ఎవ్రీ 4 years కి, అంటే మీరు కొత్తగా తీసుకుంటే కనుక సిఎన్జి కొత్త కార్కి అయితే 4 years వరకు అడ్వర్టైజ్ చేయని అవసరం లేదు. అవునవును. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఎవ్రీ 2 years కానీ 3 years కానీ మనం అడ్వర్టైజ్ చేయించుకోవాలి. ఓకే. సో ఇది చూపించారా, ఇది సీట్స్ ఇలా ఫోల్డ్ అవుతాయి. ఓకే, సీట్ అయితే ఫోల్డ్ అవుతుంది, తెలుసు కదా. సో సిఎన్జి కిట్ అనేది 10 kg కెపాసిటీ. సిలిండర్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి సిఎన్జి? ఇది per కిలో వచ్చి మన ప్రెజర్ బట్టి ఉంటుంది. అంటే మన యొక్క పర్ఫెక్ట్ గా చెప్పలేవు. అంటే బంకులో ఉందనుకోండి, సిఎన్జి ప్రెజర్ తో కొట్టారు అనుకోండి, 220 ప్రెజర్ తో కొడితే మన ఇక్కడ కాకినాడలో కొట్టించుకుంటే విజయవాడ వెళ్ళిపోవచ్చు. అంటే 220 kilometers వెళ్ళిపోవచ్చు ఈజీగా సింగిల్. ఓకే. సో అలాగే బంకులు ప్రెజర్ లేకపోతే మనం ఏలూరు వరకు వెళ్తాం అంతే. సో మన నడిపిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. 60లో వెళ్తే మాత్రం per kg 30 kilometers వస్తుంది, 100%. అది 80, 90, 100 లోకి వెళ్తే మాత్రం మైలేజ్ 25 వస్తుంది. 25 పడుతుంది per kg. ఇప్పుడు పెట్రోల్ బట్టి అయితే ఎంత వస్తుందండి? పెట్రోల్ అయితే నేను ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదండి, కాకపోతే మాక్సిమం ఎత్తుగా అయిందండి 15 kilometers. జెన్యూన్ గా చెప్తున్నారు. జెన్యూన్ గా చెప్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదో 20 వచ్చేద్దని చెప్తారు, కానీ రన్నింగ్ బట్టి ఓల్డ్ ఏజ్ మీకు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అవును, ఎస్, మీరు చెప్తున్నారు 100% కరెక్ట్ అండి. చూడొచ్చు, డిక్కీ డోర్ కండిషన్ చూడొచ్చు అండి, చాలా ఒరిజినాలిటీ ఉందన్నమాట. ఇది కొత్త వెహికల్ అండి, ఇంక నేను చెప్పక్కర్లేదు. మళ్ళీ దీన్ని రివ్యూ కూడా చేయడం కూడా అనవసరం అనమాట. మీరు ఆల్మోస్ట్ న్యూ వెహికల్ తీసుకున్నట్టు అవుతుంది అనమాట. సార్ అయితే చాలా జెన్యూన్ గా మనకి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూడొచ్చు వెహికల్ అంతానే, ఒకసారి వాక్ అరౌండ్ చేస్తాను. ఫుల్ కండిషన్ ఉందండి వెహికల్ అంతా. జెన్యూన్ గా ప్రతి పార్ట్ కూడా మీకు చూపించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి వెహికల్ సంబంధించి. ఆల్మోస్ట్ న్యూ కండిషన్ అనమాట వెహికల్ అంతానే. చూడొచ్చు పిన్ టు పిన్ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపించడం జరిగింది. ఒరిజినల్ కండిషన్ ఉందన్నమాట. సిల్వర్ కలర్, ఇది కలర్ కూడా అఫీషియల్ గా ఉంటుందండి. చాలా మంది ఈ కలర్ కూడా ఇష్టపడుతుంటారు అనమాట. వెహికల్ అయితే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి ప్రైస్ కూడా ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. సార్ చెప్పారు కదండి ఆల్రెడీ ప్రైస్ కూడా. సో మీకు డైరెక్ట్గా సార్ దగ్గర నేను తీసుకురావడం జరుగుతుంది అనమాట. మీరు ఆయనతోనే ఫేస్ టు ఫేస్ మీరు అయితే మాట్లాడుకుని ఫైనల్ ప్రైస్ డిసైడ్ అవ్వచ్చు. వెహికల్కి ఫైనాన్స్ కూడా ఉందండి, మళ్ళీ చెప్తున్నా. మాక్సిమం ఫైనాన్స్ అయితే నేను చేస్తాను. మీ సిబిల్ స్కోర్ బాగుందంటే ఖచ్చితంగా మీకు బెటర్గానే ఎక్కువ లోన్ అమౌంట్ వచ్చేలా నేను చూస్తానండి. నెక్స్ట్ మీకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా సరే మీకు ఎవరైనా సరే సిబిల్ స్కోర్ బాగుంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. చూసారు కదా, బండి అంతా కూడా ఒరిజినాలిటీ ఉంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అయితే ఒక లుక్ అయితే వేయండి. 100% వెహికల్ అయితే జెన్యూన్గా ఉందండి. మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.